వెల్కమ్ టు పూరలుకుల్. టీ20 ప్రపంచ కప్ లో సరికొత్త సమరానికి వేలైంది. తొలి సెమీఫైనల్స్ లో నేడు న్యూజిలాండ్ ను దక్షిణాఫ్రికా ఢీకొట్టనుంది. తిరుగులేని ఫామ్ తో అజేయంగా దక్షిణాఫ్రికా తుది 4 చోట్ల సంపాదిస్తే కెవీస్ కష్టంగా ముందంచ వేసింది. అయితే సఫారీ జట్టు దుర్భేద్యంగా కనిపిస్తున్నప్పటికీ న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయలేం. మరి ఈడెన్ గార్డెన్స్ లో పైచేయి ఎవరిదో ఈ మ్యాచ్ తో తెలిసిపోతుంది. టీ20 ప్రపంచ కప్ లో తొలి ఫైనలిస్ట్ ఏ జట్టు ఇంకొన్ని గంటల్లోనే తేలిపోనుంది. 2 జట్లు తొలి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఆరాట పడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. హోరాహోరీ సమరం ఖాయమనే కనిపిస్తోంది. కానీ ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో తలపడ్డ 5 సార్లు నెగ్గిన రికార్డుండడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చేలానే కనిపిస్తోంది. సెమీస్ లో దక్షిణాఫ్రికానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ జట్టు అద్భుతమైన ఫామ్ లో ఉంది. అప్రతిహత విజయాలతో సాగుతుంది. గ్రూప్ దశలోను సూపర్ 8 లోను సఫారీ జట్టు ఓడిపోనే లేదు. ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అదిరే బ్యాటింగ్ లైనప్ ఆ జట్టు సొంతం. టాప్ ఆర్డర్ నిర్దాక్షిణంగా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ మార్క్ గ్రీమ్ భీకర ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 53.60 సగటు, 175.11 స్ట్రైక్ రేట్ తో 268 పరుగులు చేశాడు. 3 అర్ధ సెంచరీలు సాధించాడు. మూడో స్థానంలో వచ్చే రెక్లెటన్ 171.42 స్ట్రైక్ తో 228 పరుగులు చేశాడు. ప్రమాదకర బ్రేవిస్, మిల్లర్, స్టబ్లతో మిడిల్ ఆర్డర్ కూడా బలంగా కనిపిస్తుంది. యాన్సన్ కూడా దాటిగా ఆడగలిగేవాడే. రబాడా, ఎంగిడి, బోష్, యానిన్స్, కేశవ్, మహారాజ్ తో దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంతో పదునుగా ఉంది. ఎంగిడి స్లో బంతులను మంచి ఫలితాలు రాబడుతుండగా బోష్ ఆఖరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరితో పాటు యానిన్స్ కూడా ఈ టోర్నీలో 10కి పైగా వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మధ్య ఓవర్లలో ప్రత్యర్థికి కళ్లెం వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రబాడా తన టాప్ ఫామ్ ను అందుకోవాల్సి ఉంది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ పై గెలవడం దక్షిణాఫ్రికాను మానసికంగా పైచేయిలో నిలుపుతోంది. సఫారీ జట్టును నిలువరించాలంటే న్యూజిలాండ్ గొప్పగా పుంజుకోవాల్సిందే. సెమీస్ చేరుకోవడానికి ఆ జట్టు కష్టపడక తప్పలేదు. సూపర్ 8 లో తన చివరి మ్యాచ్ లో పరాజయంతో కెవీస్, అలాగే ఇతర ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే దక్షిణాఫ్రికా అంత భీకరంగా కనిపించకపోయినా కెవీస్ కు కూడా మంచి లైనప్ ఉంది. కానీ బ్యాటర్లు జోరందుకోవాలి. టోర్నీలో ఓపెనర్ సిఫిట్ ఆ జట్టు టాప్ స్కోరర్. అతను 43.20 సగటు, 157.67 సగటుతో 216 పరుగులు చేశాడు. టోర్నీ ఆరంభంలో చెలరేగిన అతడు ఆ తర్వాత అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. అలెన్ లయలోనే ఉన్నా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఓపెనర్ శుభారంభాన్ని ఇవ్వాలని కెవీస్ కోరుకుంటోంది. బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్ పై ఫిలిప్స్, మిచెల్, రిచన్ కూడా బ్యాట్ జులిపించడం కివీస్ కు చాలా అవసరం. మొదట బ్యాటింగ్ చేస్తే 200 పై స్కోర్ సాధిస్తాననే కివీస్ పోటీలో నిలవగలుగుతుంది. అందుకే బ్యాటర్లు సమష్టిగా రాణించాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుకల్.